పర్యావరణ చట్టాలు, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్. ఈ యాక్ట్స్ మీద ఫోకస్ చేద్దాం, చట్టాల మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో నేషనల్ ఫారెస్ట్ యాక్ట్ ఇది మనకు 1952లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వైల్డ్ లివింగ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది 1972. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974. జల కాలుష్య నివారణ నియంత్రణ సంరక్షణ చట్టం 1974. నెక్స్ట్ వాటర్ సెస్ యాక్ట్ దీన్ని 1977లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సోషల్ ఫారెస్ట్ యాక్ట్. సోషల్ ఫారెస్ట్ యాక్ట్ అనేది 1978లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని 1981లో తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ యాక్ట్. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అంటే ప్రపంచ పర్యావరణ చట్టాన్ని మనకు 1986లో తీసుకురావడం జరిగింది. బయోడైవర్సిటీ యాక్ట్ దీన్ని తెలుగులో మనం జీవ వైవిధ్య చట్టం 2002లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ జీవ వైవిధ్య చట్టం తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ను పరిశీలించినట్లయితే ఒక్కొక్క ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం.